హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీ రెసిపీని చూద్దాము. ఈ చట్నీ అయితే అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, పెసరట్టు, పొంగల్, ఇంకా వడల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చిందండి ఇంటికి, వడలు వేసి ఈ చట్నీ చేశాను. అసలు తనకైతే ఎంత నచ్చేసిందో ఈ చట్నీ. మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఆనియన్ టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని, నూనె కాగిన తర్వాత 4 పచ్చిమిర్చి అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇంకా 1/2 ఇంచ్ అల్లం ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీరు ఈ చట్నీని మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదా అవి సగం ఈ సగం కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత 4 ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 4 ఉల్లిపాయలు మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదు. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 టమాటోల్ని ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇవి వెయిట్లో వచ్చేసి ఇవి కూడా 200 గ్రామ్స్. ఆనియన్స్, ఉల్లిపాయలు అయినా కానీ టమాటోలు అయినా కానీ 200 గ్రామ్స్ తీసుకోవాలి. టమాటో ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నామంటే త్వరగా మగ్గుతాయి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారం. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే 1/4 టీ స్పూన్ కారం వేసుకోండి. ఈ చట్నీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి ఈ ఉప్పు కారం వేసాక అంతా బాగా కలిసేలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి టమాటో పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటో అయితే చక్కగా ఉడికిపోయింది. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని ఇందులో 1 గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 గుప్పెళ్ళ పుదీనా కూడా వేసుకోవాలి. నాకు పుదీనా వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. 2 గుప్పెళ్ళ పుదీనా కూడా వేసుకుని ఈ పుదీనా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీరు పుదీనాకు బదులుగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి ముక్కలకు బదులుగా మీరు 1 గుప్పెడు వేయించుకున్న పల్లీలు వేసుకోవచ్చు, లేదా 1 గుప్పెడు వేయించుకున్న నువ్వులు వేసుకోవచ్చు. ఇంకా ఒక 10 వరకు జీడిపప్పులైనా వేసుకోవచ్చు. ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఈ పుదీనా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. బాగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ముందైతే నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చట్నీని ముందు మనం కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకున్నామంటే గట్టి చట్నీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినంత చట్నీలో మనం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. చట్నీ అయితే మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా లైట్గా మనకి కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇక ఈ చట్నీకి పోపేమీ అవసరం లేదండి, ఇలాగే చాలా బాగుంటుంది. కొన్ని నీళ్లు మిక్సీ జార్లో పోసి తొలిపేసుకుని ఆ నీళ్ళు పోస్తున్నాను. నేను వడల్లోకి చేస్తున్నాను కాబట్టి చట్నీని కొంచెం గట్టిగానే ఉంచుతున్నాను. కన్సిస్టెన్సీ అయితే మీకు నచ్చినట్లుగా కొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ ఇంకా దోశల్లోకి అయితే చట్నీ కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది, వడల్లోకి అయితే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా నీళ్లు పోసి కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ ఆనియన్ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి చట్నీలు కూడా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.